మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం దగ్గర ఓ భక్తుడు డ్రోన్ కెమెరా ఎగురవేశాడు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరా ఎలా అనుమతించారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ డ్రోన్ ఎగురవేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. 2 టౌన్ పిఎస్ కు భక్తులను తరలించారు. మనం విజువల్స్ చూస్తున్నాం. 10 టీవీ స్క్రీన్ పై డ్రోన్ కెమెరాను ఏ విధంగా ఎగరవేస్తున్నాడో. తిరుమలలో ఒక్కసారిగా మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శిలాతోరణం దగ్గర ఓ భక్తుడు ఇలా డ్రోన్ ఎగరవేశాడు. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి టీటీడీ విజిలెన్స్ ఆ డ్రోన్ ఎగరవేస్తున్న వ్యక్తిని డ్రోన్ ను అదుపులోకి తీసుకుంది. అతన్ని పోలీస్ స్టేషన్ కు కూడా తీసుకెళ్లారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, శిలాతోరణం ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి వాళ్ళ ఒక భక్తుడు డ్రోన్ కెమెరాని ఎగరవేశారు. దీన్ని అక్కడ ఉన్న కొంతమంది భక్తులు దీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆ డ్రోన్ కెమెరా తీసుకున్న వ్యక్తిని, అదేవిధంగా డ్రోన్ ను కూడా తమ మొబైల్ ఫోన్ లో వీడియో తీయడం జరిగింది. అయితే అత్యంత సున్నితమైన ప్రాంతం తిరుమల అంటేనే మనకి శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలోనే ఈ రకంగా డ్రోన్ ఎగరవేయడం అంటే నిఘా వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి నుంచి వచ్చే అన్ని వాహనాలను కూడా అలిపిరి వద్ద తనిఖీలు చేస్తారు. అదేవిధంగా స్కానింగ్ కూడా చేస్తారు. ఇప్పటికే డ్రోన్ కెమెరాలు తిరుమలకి అలౌ చేయొద్దని చెప్పి కూడా ఆర్డర్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా భక్తుడు అలిపిరి వద్ద నుంచి తనిఖీల కేంద్రం దాటుకొని తిరుమలకు వచ్చి ఏకంగా తిరుమలలోనే డ్రోన్ ని ఎగరవేశాడంటే అసలు ఎటువంటి తనిఖీలు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. అంటే మనం చూసాము ఎక్కడెక్కడ డ్రోన్ కెమెరాలు అంటేనే ఒక భయానకమైన వాతావరణం అయితే ఉంది. అంటే డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం అంటే ఇక్కడ భద్రతకు సంబంధించిన అంశము. ఈ నేపథ్యంలోనే టీటీడీ విజిలెన్స్ కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు దీని మీద అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అటువంటిది ఆలయానికి సమీపంలో అంటే ఏదైతే కొండ ప్రాంతం ఉంటుందో ఆలయం నుంచి శిలాతోరణం అంటారు, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి డ్రోన్ ఎగరవేసి మొత్తం కూడా వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే దీని మీద వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ విభాగము అతన్ని అదుపులోకి తీసుకొని తిరుమలలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ అతన్ని విచారణ అయితే చేస్తున్నారు. జనకి అంటే శ్రీనివాస్ మీరు చెప్పినట్టు భద్రత ఎక్కువగా ఉంటుంది అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద. సో అట్లాంటి దాటుకుని మరి ఆ డ్రోన్ ని లోపలికి ఎలా తీసుకెళ్లారు, అతనికి ఎవరైనా సపోర్ట్ చేశారనే కోణంలో విచారించే అవకాశం ఉందా? ఆ కోణంలోనే పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. అసలు అలిపిరి వద్ద నుండి డ్రోన్ కెమెరాని భక్తుడు ఎలా తేగలిగాడు, తెచ్చినప్పటికీ అక్కడ తిరుమలలో నిబంధనలు తెలిసినా అక్కడికి వెళ్ళి డ్రోన్ ని ఎలా ఎగరవేశారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. మరి కాసేపట్లోనే ఇందుకు సంబంధించి పోలీసులు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.